బిగ్ బాస్ రియాలిటీ షోలో కొన్ని ఎలిమినేషన్స్ మనకి చాలా బాధని కలిగిస్తాయి. ఇంత అన్యాయమైన ఎలిమినేషన్ బిగ్ బాస్ హిస్టరీలోనే జరగలేదు అని బాధపడిపోతూ ఉంటాం. అలాంటి ఎలిమినేషనే ఈ వారం జరిగింది. హౌస్లో అందరినీ నవ్వించే శేఖర్ భాష ఎలిమినేషన్ ఎంతో మందికి బాధని కలిగించింది. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయ్యుంటే అసలు బాధ ఉండేది కాదేమో, కానీ కంటెస్టెంట్స్ ద్వారా ఎలిమినేషన్ జరగటమే ఆడియన్స్ తీసుకోలేకపోతున్నారు. హౌస్లో 12 మంది కంటెస్టెంట్స్ ఉంటే కిరాక్ సీతకు తప్ప శేఖర్ భాష ఎవ్వరికీ నచ్చలేదా? తమ చేతిలో ఎలిమినేషన్ చేసే అవకాశం ఉన్నప్పుడు అతన్ని అందరూ నామినేట్ చేసి బయటకి పంపటం, తర్వాత స్టేజ్ మీదకి వెళుతూ ఉండగా దొంగ నాటకాలు వేస్తూ ఏడవటం, ఇలాంటి ఫేక్ కంటెస్టెంట్స్ ఆడే ఆటని మనం చూడటం కర్మరా బాబు అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అనుకుంటున్నారు. ఆదిత్య ఓం హౌస్లో ఉన్న ఏ ఒక్క కంటెస్టెంట్స్తో సరిగ్గా మాట్లాడింది లేదు. ఒక్కటంటే ఒక్క టాస్క్ కూడా బాగా ఆడింది లేదు. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే ఆయనకి పదం స్పెల్లింగ్ కూడా తెలియదు. అలాంటోడు హౌస్ మేట్స్కి నచ్చడం ఏంటో, టాస్కులు ఆడటంలో కానీ ఎంటర్టైన్మెంట్ పంచటంలో కానీ ఎదుటి వ్యక్తి నోటి నుండి మాట రానివ్వకుండా చేసే వాక్చాతుర్యం, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్కి ఏవేవి ఉండాలో అవన్నీ ఉన్నటువంటి శేఖర్ భాష నచ్చకపోవటం ఏంటో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి మాత్రమే అర్థం కావాలి. బయట ప్రేక్షకులందరికీ ఈ ఎలిమినేషన్ అన్యాయమే అనిపించింది. అలాంటిది హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి అనిపించలేదా? బయట ఉన్నవాళ్ళు మనుషులే, లోపల ఉన్నవారు మనుషులే. ఇద్దరి అభిరుచుల మధ్య ఇంత వ్యత్యాసమా అని ప్రేక్షకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో అనుమానం కూడా ఉంది. ఇది హౌస్ మేట్స్ తమ ఇష్టంతో చేసిన నామినేషనా, లేకపోతే బిగ్ బాస్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే సాగిందా అనేది ఆడియన్స్కి అర్థం కావటం లేదు. ఎందుకంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఆదిత్య ఓంకి ఆడి గెలవాలి అనే తపన ఉంది, ఆయనలో ఫైర్ ఉంది కాబట్టి ఆయనకి ఒక అవకాశం ఇస్తున్నామంటూ అందరూ ఒకే రీజన్ చెప్పి ఆదిత్య ఓంకి ఓట్లు వేశారు. అయితే డేంజర్ జోన్లోకి వచ్చాను అని తెలిసినప్పుడు ఆదిత్య ఓంలో ఇసుమంత బాధ, భయం లేదు. ఆడాలి అనే కసి ఉన్నోడికి ఎలిమినేట్ అయిపోతున్న సమయంలో కాస్త కూడా బాధ వేయకుండా ఉంటుందా? మరి ఆదిత్య ఓంలో ఆ బాధ లేదే అంటే జరిగే స్క్రిప్ట్ మొత్తం ముందే ఆయనకు తెలుసా వంటి అనుమానాలు ఆడియన్స్లో ఉన్నాయి. మొత్తానికి ఈ ఒకే ఒక్క ఎపిసోడ్తో బిగ్ బాస్ గ్రాఫ్ పాతాళంలోకి పడిపోయిందనే చెప్పాలి. మీరేమంటారు? మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.